అమ్మ చెప్పిన మంచి మాటలు. జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. నింద నిజమైతే తప్పుదిద్దుకో, అబద్ధమైతే నవ్వేసి ఊరుకో. నీకు అందని దానికోసం ఆశపడకు, నీకు నచ్చని దానికోసం కష్టపడకు. నీకోసం కష్టపడేవారిని మరచిపోకు, నిన్ను ఇష్టపడేవారిని మాత్రం ఎన్నటికీ వదులుకోకు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. వెనుక జనం ఉన్నారని ఎగిరెగిరి పడకు, వెన్నుపోటు పొడిచేవారు ఎప్పుడూ వెనుక నుండే వస్తారు. మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు మనకు రానివ్వడు. నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి, నిజాన్ని ఒప్పుకోవడానికి అంతకు మించిన ధైర్యం ఉండాలి. ఒక్కసారి వద్దనుకున్నాక దాని గురించి ఆలోచించడం మానేయాలి. అది ప్రాణం ఉన్న మనిషి అయినా, ప్రాణం లేని వస్తువైనా. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని సంబంధాన్ని పెంచుకోవచ్చు. పొగిడేవాళ్ళు నీ చుట్టూ ఉంటే నువ్వు గెలిచినట్లు కాదు, తిట్టేవాడు నీ పక్కనుంటే నువ్వు ఓడినట్టు కాదు. నువ్వు సంతోషంగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది. నీ మూలంగా ఇతరులు సంతోషంగా ఉంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. ఎన్ని చేతులు మారినప్పటికీ సెకండ్ హ్యాండ్ అని పిలవనిది ఒకే ఒక్కటి, అది కేవలం డబ్బు మాత్రమే. ఖాళీగా ఉంటే వినాశకర ఆలోచనలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి నిన్ను నువ్వు ఎప్పుడూ ఏదో ఒక పనిలో ఉంచుకో. నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళని బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి వారు దూరమైతే తెలుస్తుంది మీకు వాళ్ళ విలువ. ఒక చెడ్డవాడి మౌనం కన్నా ఒక మంచివాడి మౌనం చాలా ప్రమాదకరం. ఎదుటివారు నీలో తప్పులు చూశారని తల్లడిల్లిపోకు, తప్పులు సరిచేసుకొని తలపైకెత్తుకొని తిరుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.